ఆలోచిస్తూ ఉన్నావో, మంచివి ఆలోచిస్తున్నా, చెడువి ఆలోచిస్తున్నా, ప్రతి వాటిని కూడా ఎరిగి ఉండే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు మంచివి ఆలోచిస్తే అవి మంచి నీ యొక్క ఒకానొక సమయంలో నీకు ఏ విత్తుతావో ఆ పంటనే కోస్తావు అన్నట్టు, మంచి విత్తితే నీ జీవితంలో మంచే ఉంటుంది, చెడు విత్తితే చెడు అనేది మన జీవితాన్ని ఆ చెడే కోయగలుగుతాం. కాబట్టి హృదయ రహస్యాలు ఎరిగిన వాడని పరిశుద్ధ లేఖనాల్లో సెలవిస్తుంది. హృదయమును గురించి లేఖనాల్లో పలు విధములుగా రాయబడి ఉంది. చెడు హృదయం అని, లేకపోతే కఠిన హృదయం అని, రాతి బారిన హృదయం అని, లేకపోతే పిరికి హృదయం అని, ఇంకా అనేకమైన పరిస్థితుల గురించి రాయబడి ఉంది పరిశుద్ధ లేఖనాల్లో. అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయము, అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనంలో ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. కాబట్టి ఈ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకొను. కాబట్టి ఇక్కడ రాయబడి వచనాల్లో ప్రజలందరికీ కూడా తెలియపరిచే మాట ఏంటంటే, ఈ చెడుతనము మానుకొని. పరిశుద్ధ లేఖనాల్లో అనేక మంది చెడుతనముతో జీవించిన వారుగా ఉన్నారు. వారి ప్రవర్తనలు అన్నీ కూడా చెడిపోయిన విధముగా ఉన్నాయి, వారి ఆలోచనలు అన్నీ కూడా చెడిపోయిన విధముగా ఉన్నాయి, వారి నిర్ణయాలన్నీ కూడా చెడిపోయిన విధముగా ఉన్నాయి, వారి పరిస్థితులన్నీ కూడా చెడిపోయిన విధముగా ఉన్నాయి. ఆదాము అవ్వను మనం గమనించినట్లయితే వారు దేవుని మాటకు లోబడలేక వారి హృదయాల్లో ఏం కలిగి ఉన్నారంటే చెడు ఆలోచనలు కలిగిన వారుగా ఉన్నారు. ఏ పండు అయితే తినవద్దు అంటూ ఉన్నారో ఆ పండును తినిన వారుగా ఉన్నారు. ప్రభు ఏది వద్దంటున్నాడో ఆ పని చేశారు. ప్రభు ఏది చేయమన్నాడో అది చేయకుండా ప్రభు వద్దన్న పని చేశారు. వారి హృదయంలో పాపానికి చోటు ఇవ్వటం వల్ల వారు ఏదేను తోటలో నుంచి దూరం అయ్యారు. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో సహోదరి ఇక్కడ సెలవిస్తున్న మాటలు ఏంటంటే, ఇక్కడ హృదయాన్ని గురించి మాట్లాడుతూ ఈ 8వ అధ్యాయం 12వ వచనంలో 22వ వచనంలో గమనించినట్లయితే, కాబట్టి ఈ చెడుతనము మానుకొని మారు మనసు పొంది. కాబట్టి మారు మనసు పొంది ప్రభువును వేడుకునే కృపను మనం పొందుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో, లోకంలో చెడు అనేది ప్రబలుతున్న పరిస్థితుల్లో మరి నీవు నేను మనం ఏం చేయాలంటే పరిశుద్ధుడైన దేవుణ్ణి ఎరిగే వారంగా ఉండాలి. కాబట్టి లోకాసు వార్త 15వ అధ్యాయంలో గమనించినట్లయితే అక్కడ ఒక 2 కుమారులు మనకి కనబడుతూ ఉన్నారు. అక్కడ 2 కుమారులు, ఒక కుమారుడు తప్పిపోయిన వాడుగా ఉన్నాడు. తాను తప్పిపోయి తన యొక్క ద్రవ్యాన్ని తీసుకుని దూర ప్రాంతానికి వెళ్ళాడు. వ్యసనపరుడుగా ఉన్నాడు, ధనాన్ని సంపాదించుకున్నాడు, తీసుకుని ఎన్నో వ్యసనాలకి తాను బానిసైన వాడుగా ఉన్నాడు. హృదయంలో ఎన్నో వ్యసనాలు, ఎన్నో పరిస్థితులు, ఎన్నో ఇబ్బందులు. కాబట్టి నెమ్మది లేని పరిస్థితి, ఆనందం లేని పరిస్థితి, సంతోషం లేని పరిస్థితి. ఈ రాత్రికాల సమయంలో పాపం నీ హృదయంలో ఉన్నప్పుడే, పాపం నీ హృదయంలో నువ్వు చోటిచ్చినప్పుడే నీ జీవితంలో సంతోషం ఉండదు, నీ జీవితంలో